త్వరలోనే 6th జనరేషన్ నెట్వర్క్ రాబోతుంది. అంటే 3G 5G లాగా 6G రాబోతుంది. అంటే జీలు పెరిగే కొద్దీ స్పీడ్ కూడా పెరగనుంది. 5Gలో పీక్ స్పీడ్ అని చూసుకున్నట్లయితే 10 GB నుండి 20 GB పర్ సెకండ్ ఉండేది. 6Gలో ఈ స్పీడు 100 రెట్లు పెరగొచ్చు. పీక్ స్పీడ్ అని చూసుకున్నట్లయితే 1 TB 1 టెరాబైట్ అంటే 1024 GB పర్ సెకండ్. 6G గురించి ఎక్కువ ఫ్రీక్వెన్సీ అలొకేట్ చేయడానికి గవర్నమెంట్ ప్లాన్ చేస్తూ ఉంది. అంటే ఇప్పుడు ఎగ్జిస్టింగ్ ఫ్రీక్వెన్సీలో అంటే ఒక హైవే మాదిరి దాంట్లో 3G 5G ఇవన్నీ ఉన్నాయి. అక్కడే 6Gకి ప్లేస్ సరిపోదు. ఆ హైవేని ఎక్స్పాండ్ చేయాలి. సో ఫ్రీక్వెన్సీని ఎక్స్పాండ్ చేయడానికి గవర్నమెంట్ ప్లాన్ చేసుకుంటుంది. 6G వస్తే లాభాలేంటి? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఆటోమేషన్, స్మార్ట్ సిటీ ఇవన్నీ ఇంకా ఎఫెక్టివ్ గా ఇంప్లిమెంట్ అవుతుంది. అలానే మెడికల్ సైన్స్ అని చూసుకున్నట్లయితే రిమోట్ సర్జరీ 5Gతో ఒక ఎక్స్పెరిమెంట్ లా చేస్తున్నారు. 6G వచ్చినట్లయితే ఇంకా బెటర్ గా నార్మల్ గా రిమోట్ సర్జరీ గురించి ప్లాన్ చేయొచ్చు. అయితే 6G ఎప్పుడు వస్తుంది? గవర్నమెంట్ 2030 లోపు 6G ఇంప్లిమెంట్ చేయడానికి ప్లాన్ చేసుకుంటుంది. బాస్ వాలా, బీ ద బాస్.